యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఈ రైల్లో భారీగా మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద ఈ ఘటన జరిగింది. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించే రైలు ప్యాంట్రీ కార్ దగ్ధం కావడంతో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అందుకని उधर कलिपे कौन है उधर बैग कितोरारी के अंदर में एक बैग है कहाँ S1 में 10-11 पानी गल गया पानी गल के निकल कुछ नहीं है యశ్వంత్పూర్ ట్రైన్ ప్యాంట్రీ కార్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ ను నిలిపేశారు. 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఈ ట్రైన్లో భారీగా మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద ఈ ఘటన జరిగింది. ట్రైన్ ప్యాంట్రీ కార్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ ను నిలిపేశారు. 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందుకని उधर कलिपे कौन है उधर बैग कितोरारी के अंदर में एक बैग है कहाँ S1 में 10-11 पानी गल गया पानी गल के निकल कुछ नहीं है నువ్వు ఎదరికెళ్ళకయ్యా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఈ ట్రైన్లో భారీగా మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద ఈ ఘటన జరిగింది. ట్రైన్ ప్యాంట్రీ కార్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ ను నిలిపేశారు. 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాం అందిస్తారు. శివరాం, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగిందని చెప్తున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజేశ్వరి, చాలా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మనము యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్నటువంటి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో పిఠాపురం స్టేషన్ దాటిన తర్వాత ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. అయితే ఇవి మరి అర్ధరాత్రి ప్యాంట్రీ కార్ లో ఎటువంటి వంటలు చెయ్యరు కాబట్టి ఏదైనా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయిందా లేదంటే మరో రకమైనటువంటి ఏమైనా లీకేజ్ ఉందా అనేటటువంటి విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎందుకు జరిగిందనేది స్పష్టత లేదు, కానీ చాలా పెను ప్రమాదం మాత్రం తప్పిందని చెప్పుకోవచ్చు. చాలా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో కొంతమంది ప్రయాణికులు గమనించి వెంటనే చైన్ లాగడంతో డ్రైవర్ కూడా అప్రమత్తమై వెంటనే ట్రైన్ ఆపడం జరిగింది. అయితే అప్పటికి కూడా ఈ ఫ్యాంట్రీ కార్ పక్కనే ఉన్న S1 బోగీకి
మంటలు కూడా వ్యాపించాయి. అయితే అప్పటికే ట్రైన్ ఆగి ఉండడంతో ప్రయాణికులందరూ కూడా దిగిపోయారు తమ తమ సామాన్లతోటి. ఈ లోపునే సమాచారం అందుకున్నటువంటి పోలీసు, ఫైర్ వీళ్ళందరూ కూడా దగ్గరికి చేరుకున్నారు. గొల్లప్రోలు స్టేషన్ సమీపంలో ట్రైన్ ఆగిపోయింది. అక్కడికి చేరుకున్నటువంటి పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి 3 ఫైర్ ఇంజిన్లు ఈ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. ఫర్దర్ గా కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ, గాయాలు కానీ ఏమీ లేకుండా అందరూ కూడా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే అర్ధరాత్రి సమయం ఎవరో ఒకవేళ చూడకపోయి నిద్రలో ఉన్నప్పుడు వెళ్తున్నట్టయితే కనుక వేగంగా ఈ మంటలు అన్ని బోగీలకి కూడా వ్యాపించి పెను ప్రమాదం జరిగేదనేటటువంటి ఒక భయాందోళన మాత్రం అందరికీ వ్యక్తమైంది. మరి బ్యాటరీ కారులో ఉన్నటువంటి సిబ్బంది అజాగ్రత్త వల్ల ఏదైనా జరిగిందా, అర్ధరాత్రి టీ, కాఫీ ఇలాంటివి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించి, లేదు తెల్లవారుజామున ఉదయానికి టిఫిన్ రెడీ చేయడానికి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ గ్యాస్ లీక్ అయిందా, లేదంటే జనరల్ గానే ఎల్పిజి సిలిండర్స్ ఏమైనా లీక్ అయ్యాయి అనే విషయం ఈ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చిన తర్వాత వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ట్రైన్ అక్కడే ఆగిపోయింది. దాదాపుగా ఒక 5 గంటల నుంచి ట్రైన్ అక్కడే ఆగిపోయి ఉంది. రాజేశ్వరి. ఓకే శివరాం, థ్యాంక్ యూ. పండింగ్ ఏరియా బాగుపోయింది. ఒక ఇంచు దాటేసింది. ఇది నాకు సంబంధం లేదు అంటున్నాడు.